కార్తిక్ గారు మనకు ఫోన్ ద్వారా అన్నారు. కార్తిక్ గారు, ఎస్ నమస్కారం. ఉదయనిధి స్టాలిన్ ను అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు కూడా వెహికల్లో తీసుకెళ్లారు. అయితే ఉదయం నుంచి కూడా అక్కడ ఉదయనిధి స్టాలిన్ ఇంటి దగ్గర కూడా ఉత్కంఠ పరిణామాలు అయితే ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేశారు. అయితే టీవీకి అధినేత సీఎం విజయ్ పై, త్రిషపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఆయన్ను అరెస్ట్ చేశారు. ఎలా చూడాలంటారు ఆయన అరెస్టుని? విధానాల మీద విమర్శలు ఉండాలి, పాలకుల ఆలోచనల మీద తీసుకుంటున్న నిర్ణయాల మీద విమర్శలు ఉండాలి. కానీ ఈ వ్యక్తిగత విమర్శలు అనేటువంటిది కరెక్ట్ కాదు. పరిధి దాటి విమర్శలు జరుగుతున్నాయి. ఇప్పుడు త్రిష మీద అసలు ఏంటి వివాదం, ఎందుకు వివాదం? ఇప్పుడు త్రిషకి విజయ్కి ఏదో రిలేషన్ ఉంది అంటే ఉంటే ఏంటి తప్పు? ఆ రిలేషన్ ఏదన్నా కావచ్చు, అది ఫ్రెండ్షిప్ కావచ్చు, ప్రేమ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అది దానికి డిఎంకే పార్టీకి ఏంటి సంబంధం? అసలు విజయ్ మంచి పరిపాలించేదో మాట్లాడండి, విజయ్ తీసుకుంటే నిర్ణయాలు తప్పుగా ఉన్నాయా మాట్లాడండి, విజయ్ తీసుకున్న నిర్ణయం వల్ల తమిళనాడు ప్రజలకు ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా మాట్లాడండి. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని మాట్లాడుతున్నారు, కర్ణాటక రాష్ట్రం నుంచి తమిళనాడుకి రావాల్సినటువంటి జలాలు ఇవ్వటం లేదు, నీటి వాటాన్ని ఇవ్వటం లేదని మాట్లాడుతున్నారు. సబ్జెక్టు అది మాట్లాడితే ఎవరు తప్పుపట్టరు. కానీ ఈ వ్యక్తిగత విమర్శలు ఎందుకు, ఈ పరిధి దాటిన విమర్శలు ఎందుకు? అందులో డిఎంకే పార్టీ అనేది బలమైనటువంటి ద్రవిడ సిద్ధాంతంతో ఏర్పడ్డ పార్టీ, బలమైనటువంటి ద్రవిడ సిద్ధాంతం ఆ పార్టీకి ఉంది. అలా ఉన్నప్పుడు ఆ సిద్ధాంతాన్ని ఎక్స్పోజ్ చేసుకోవాలి. కానీ కాంట్రవర్సీ కామెంట్స్ ఏంటి? అయితే కార్తిక్ గారు, పార్టీకి కూడా ఎటువంటి సంబంధం లేదు, ఆవిడ ఏ వ్యవహారాలను జోక్యం చేసుకునే సందర్భంలో ఎందుకు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారనేది కూడా ప్రధానంగా వాదన వినిపిస్తుంది. ఏమంటారు? ఎస్, ఇప్పుడు రాజకీయాల్లో విమర్శలు పరిధులు దాటుతున్నాయి, వ్యక్తిగత విమర్శల దాకా పోతున్నాయి. చివరికి ప్రధానమంత్రి గారిని కూడా పర్సనల్ గా రెట్టి ఎవరితోనో అక్రమ సంబంధాలు అంటగట్టడం లేదు, ప్రధానమంత్రి గారి తల్లి గురించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కల్చర్ బాగా పెరిగిపోయింది. ఇది రాజకీయాల్లో దురదృష్టకరం. సరే, ఎవడో దారి దెన్నుదేవాడు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేవాడు మాట్లాడాడు అంటే అది వేరే విషయం. కానీ రాజకీయ స్థాయిలో ఉండి, ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి, ఒక పార్టీకి అధినేత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడి, నిన్నదాకా డిప్యూటీ సీఎం గా పనిచేసిన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడటం అంటే ఇంతకంటే అభ్యంతరకరం, ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే బాధాకరం ఇంకేముంటదండి? అయితే ఆయన నేను ఏ తప్పు చేయలేదు, ఎవరి పేరు కూడా ప్రస్తావించలేదు, న్యాయపరంగానే తేల్చుకుంటాను అంటూ కూడా ఆయన వెళ్లే సందర్భంలో, వెహికల్లో వెళ్లే సందర్భంలో కూడా మాట్లాడడం జరిగింది మీడియాతో. ఆయన ఏదన్నా మాట్లాడొచ్చండి. ఆ కామెంట్స్ మీరు విన్నారు, మీకు అనిపిస్తుంది, నేను విన్నాను, నాకు అనిపిస్తుంది. ఇక అందరికీ నిజం అర్థం అవుతున్నప్పుడు నేను పేరు పెట్టలేదు కదా అంటే, పేరు పెట్టకుండా నువ్వేది మాట్లాడినా కరెక్ట్ అవుద్దా? కాబట్టి ఇది ఇవన్నీ దేనికి వస్తాయి? నేను పేరు పెట్టలేదు కదా అనటానికి, చట్టం నుంచి, కేసు నుంచి టెక్నికల్ గా కేసును తప్పించుకోవడానికి ఏమైనా మనకు వస్తాయేమో కానీ వాళ్ళు మాట్లాడితే మనకు అర్థం అవుతున్నాయి కదా. అవును. కాబట్టి ఏదైనా అతను మాట్లాడినటువంటి మాటలు తప్పు. సరే, అతను అరెస్ట్ చేయడం కరెక్టా కాదా అది పొలిటికల్ విషయం. కానీ నేనేమంటానంటే, ఒక జర్నలిస్ట్ గా మాత్రం ఒక అమ్మాయిని ఉద్దేశించి, ఒక మహిళను ఉద్దేశించి నోటికి వచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు తూజనట్టు అనేటువంటిది అది మంచి కల్చర్ కాదంట. అది ఏ పార్టీ వాడు ఇంకే పార్టీ వాడు మాటన్నా అదే అంటున్నా. మనకి డిఎంకే మీద ప్రేమ లేదు, డిఎంకే మీద కోపం లేదు, మనకేం అవసరం? తమిళనాడు వ్యాఖ్యలు చేయకూడదు. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా గతంలో చూస్తుండే వాళ్ళం, వైసీపీ నాయకులు కొడాల లాంటి వాళ్ళు వీళ్ళు ఇష్టం వచ్చిన నోటుకు వచ్చిన కామెంట్ చేస్తుంటాం. సో ఏ పార్టీ వాళ్ళు ఇంకే పార్టీ వాళ్ళ మీద కామెంట్ చేసినా, అందులోనూ పర్టికులర్ గా మహిళల మీద కామెంట్ చేయడం అనేది తీవ్రంగా అభ్యంతరకరం. అలా చేయకూడదు. ఓకే అండి కార్తిక్ గారు, రైట్ అండి, థ్యాంక్ యూ అండి కార్తిక్ గారు, మీ ఒపీనియన్స్ తెలియజేసినందుకు. సార్, నీ ఇన్స్ట్రక్షన్ ఆగాము ఎప్పుడు సార్ కూడి రైట్, బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. సీఎం విజయ్, త్రిషపై ఉదయనిధి అనుచిత వ్యాఖ్యలు